హాయ్ అండి. అందరికీ నమస్కారం. ముందుగా ఎవరైనా సరే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే జలియన్ వాలా బాగ్. అవునండి. దీని గురించి మీకు తెలుసనే అనుకుంటున్నాను. తెలియకపోతే తెలుసుకోండి, తప్పులేదు. ఎందుకంటే మన దేశం యొక్క చరిత్ర తెలుసుకోవడంలో తప్పైతే లేదు కదండీ. ఇది మనం గర్వించదగిన విషయం అనమాట. సో, ఇంకా మనం టాపిక్‌లోకి వెళ్ళిపోదామా? అసలు ఈ జలియన్ వాలా బాగ్ ఎక్కడుంది? ఏంటి అసలు విషయం ఏంటి? ఏమైంది అని తెలుసుకోవాలనుకుంటున్నారా? సో, టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాము. అప్పట్లో మనల్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే టైంలో 1919 ఏప్రిల్ 13 రోజున కొంతమంది వీర పౌరులు, అంటే మన దేశం యొక్క వీర పౌరులు సమావేశం పెట్టుకున్నారనమాట మన దేశం గురించి మాట్లాడుకోవడానికి. సో, ఈ సమావేశానికి పంజాబ్‌లో ఉన్న అమృత్సర్‌కి అయితే వెళ్ళారండి. అక్కడ జలియన్ వాలా బాగ్ అనే ప్లేస్ దగ్గరికైతే వెళ్ళి సమావేశం పెట్టుకుందామని అనుకున్నారు. సో, పక్కనే ఉన్న గురుద్వార్ని కూడా దర్శించుకొని ఈ జలియన్ వాలా బాగ్‌కి అయితే వచ్చారు. ఇక్కడే మైనస్ పాయింట్ అయిందండి. ఏంటంటే ఈ లోపలికి వెళ్ళడానికి, రావడానికి ఒకటే వే అండి. సో, ఇదే పెద్ద మైనస్ పాయింట్ అయిందనమాట. సో, ఈ సమావేశం జరుగుతుందనే విషయం తెలుసుకొని అప్పట్లో పరిపాలించే బ్రిటిష్ అధికారి జనరల్ డైర్ అనే వ్యక్తి తెలుసుకున్నారనమాట. తెలుసుకొని వెంటనే తన సైన్యంతో పాటు ఈ జలియన్ వాలా బాగ్‌కి అయితే వచ్చేసారండి. వచ్చేసి ఇంకా లోపలికి ఎవరిని లోపలికి నుంచి బయటికి, బయట నుంచి లోపలికి ఎవరిని రాకుండా సైన్యంతో అడ్డం పెట్టి ఒకే ఒక్క మాట వచ్చిందంటండి తన నోటి నుంచి. అదే ఫైర్ అనే మాట, ఒక్క మాటే వచ్చిందంటండి. ఇంకా చూసుకోండి, చిన్న పెద్ద ముసలి ముతకంకి ఏమీ లేదండి. పిల్లలు ఏమీ చూడలేదు. ఇంకా అందరినీ కాల్చి పారేశారండి. అందరినీ కాల్చి చంపేశారండి. అలా కొంతమంది అయితే పక్కనే ఉన్న షాహిద్ అనే బావిలోకి దూకి తన ప్రాణాలను కాపాడుకుందాం అనుకున్నారండి. అది కూడా వీలు లేకుండా అక్కడ ఉన్న ఆ బావిలో ఉన్న నీటిని కూడా రక్తంలా చేసేసారండి. ఇంక ఏముంది, అందరూ ఇక్కడికి వచ్చిన 25,000 మందిని కూడా చంపి పారేశారండి ఈ బ్రిటిష్ అధికారులు. ఇంకా ఈ విషయం గురించి చాలా మందికి తెలిసింది. ఇలా 25,000 మందిని చంపేశారు అని చెప్పి దీనివల్ల ఒక ప్లస్ పాయింట్ కూడా అయిందండి. ఈ విషయం తెలుసుకున్న కొంతమంది పౌరులు ఉంటారు కదా మన దేశం గురించి పోరాడడానికి. అందులో ఒకరు భగత్ సింగ్ లాంటి కొన్ని వేల మంది పౌరులు అయితే పుట్టుకొచ్చారండి. ఇంకా ఇప్పటికీ కూడా ఇక్కడ ఈ ప్లేస్లో గోడల పైన మార్క్స్ అయితే ఉన్నాయండి. బుల్లెట్ మార్క్స్ అయితే, అంటే అంత దారుణంగా వాళ్ళని చంపేశారనమాట. చూడండి, మీరు కూడా చూడొచ్చు ఈ స్క్రీన్ ఫొటోస్లోని. చూడండి, మార్క్ చేసి పెట్టారండి బుల్లెట్స్ యొక్క ఆనవాళ్ళు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మన చూడండి, చరిత్రను అయితే కాపాడుకుంటూ వస్తున్నారు. సో, మన దేశం కోసం ఇంతమంది పోరాడారు కాబట్టి మనం ఇప్పుడు ఇంత ప్రశాంతంగా ఉంటున్నాము. సో, మనం ఇంత ప్రశాంతంగా ఉన్నందుకు కొంచెమైనా సరే బాధ్యతగా నిర్వర్తించండి. ఏదైనా పని చేసినప్పుడు, ఏదైనా సరే ఏదైనా పని చేసే ఏ విషయంలో అయినా సరే కొంచెం బాధ్యతగా నిర్వర్తించండి. నేను అయితే చెప్పబోయేది అదే. ఇంకా నేను ఇలాంటి మంచి టాపిక్స్తో మీ ముందుకు రావాలనుకుంటున్నానండి. రావాలంటే మీ మోటివేషన్ అయితే నాకు అవసరం. కొంచెం నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మేము వెళ్ళి మేము చూసిన ఇలాంటి టూరిస్ట్ ప్లేసెస్ని కూడా అన్నిటి వీడియోస్ని కూడా నేను పెడతాను మర్చిపోకుండా. సో, నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి ప్లీజ్ అండి, ప్లీజ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఇలాంటి విషయాలు నేను తప్పకుండా వీడియోస్ అయితే పెడతానండి నాకు తెలిసినంత వరకు. ఇది కూడా నాకు తెలిసినంత వరకు నేను చెప్పానండి. మీరు ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా సరే పంజాబ్ వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. ఎందుకంటే మంచి వాల్యుబుల్ టాపిక్ అయితే తెలుస్తుంది మనకి. అండ్ గూస్ బంప్స్ కూడా వచ్చాయి ఇలా తెలుసుకున్నప్పుడు. సో, ఖచ్చితంగా వెళ్ళండి. థ్యాంక్ యూ సో